అంటే సగంకి వచ్చిన తర్వాత అందరూ ఉద్యమ బాట పడతారు. ఉద్యోగులు ఉద్యమ బాట పడతారు, నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి ఇవ్వలేదని నిరుద్యోగులు ఉద్యమ బాట పడతారు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని విద్యార్థులు ఉద్యమ బాట పడతారు. రాబోయే కాలంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఉద్యమ బాట పడతారు. చూడండి, నేను వాళ్ళు చెప్తున్నాను 100%. ఎవరు ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, దండగా ఉంటుంది. దానిలో వెనుకడికి వేసే ప్రశ్నే లేదు. ఎవరు ప్రకటించారు? ఆయన ప్రకటించుకునేదేమో. ఆయనను వాళ్ళ నాన్నగారు బయటకు ప్రకటించారు, లోపల నడుస్తుంది. చేసుకోమని మాకేం అభ్యంతరం. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ప్రధానమంత్రి చేసుకోమని, ఉప ప్రధానమంత్రి చేసుకోమని. ముందు దీని సంగతి తేల్చండి అంటే దీనికేమో రాజీనామా చేయడు కానీ దానికే ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి అవుతాను లేకపోతే ముఖ్యమంత్రి అవుతానని కేకలేస్తే ఏం లాభం? అదంతా వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. ఆయన శాఖ మార్చుకోవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉప ప్రధాని కావచ్చు. అవన్నీ మాకేం సంబంధం లేని విషయం. మాకు సంబంధించింది ఒక్కటే, యువగళంలో పాల్గొన్నటువంటి యువకులందరికీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి మోసం చేశాడు నారా లోకేష్. తక్షణమే రాజీనామా చేయాలని మా డిమాండ్ ఇప్పటికీ కొనసాగుతాం. ఓకే, అవును, వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చారే. ఆలపాటి రాజా డిఎస్సీ అభ్యర్థి, ఆయన నిరాహార దీక్ష కాదు, అదేని చర్చకి రమ్మన్నాడు. ఆయన డిఎస్సీ అభ్యర్థి. ఆ బాగున్నావమ్మా డిఎస్సీ అభ్యర్థి కొడుకులు వేసే కార్యక్రమం ఏంటి? నాకు అర్థం కాలేదు. యువకులు లేరు, డిఎస్సీ అభ్యర్థులు లేరు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా డైవర్టేషన్. అందరూ ముసలోళ్లే ఉన్నారు, అంబటి రాంబాబు లాగా ముసలోళ్లే ఉన్నారు. ముసలోళ్ళ దెబ్బకు మీరు తట్టుకోలేరు. నాకు అర్థం కాల. ఏంది 70 ఏళ్ళ అంబటి రాంబాబు ఉన్నాడు, ఆయన జంజీనా అంటాడు. ఏంటిది నాకు అర్థం కాల. మేము ఒక పద్ధతి ప్రకారం నిరాహార దీక్ష చేస్తున్నాం. దీనిలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని ఒక మాట, కోడిగుడ్లు వేయటం రెండో మాట, పోలీసులతో టెంట్లు పీకటం మూడో మాట, ఈ విధంగా అరెస్ట్ చేయడం నాలుగో మాట. ఏంది పద్ధతి? నాకు అర్థం కాలేదు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. మేము నిరాహార దీక్ష చేస్తాం, ఉద్యమ రూపాన్ని ఇస్తాం, ప్రదర్శన చేస్తాం. తట్టుకోలేకపోతే మీరే అనుభవిస్తారు రాబోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా చెప్పండి. భవిష్యత్ ప్రణాళిక తర్వాత చెప్తాం. చెప్పండి.